సూర్యతిలకంతో శోభిల్లిన అయోధ్య బాలరాముడు అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించి ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ సిబిఆర్ఎస్ఐ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకందిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి అంటే వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా, గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేట్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేసిన ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుందని, ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.